మొదటిసారి దొంగ పడ్డాడన్నప్పుడు అలర్ట్ అవ్వాల్సింది. అసలు దొంగ వస్తారా అని ఎదురు చూడాలి, అవునా కాదా? ఇంటికి తలుపు ఎందుకు పెట్టుకున్నావు? అక్కర్లేని వ్యక్తి వస్తాడనే కదా. ఈరోజు చాలామందికి సిద్ధపడలేదు. ఆత్మీయ తలుపులు తెరిచిపెట్టుకున్నారు, ఆత్మీయ కిటికీలు తెరిచిపెట్టుకున్నారు. దెర్ ఇస్ నో బౌండరీస్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. అపవాది వచ్చాడండి, వస్తాడని తెలీదా? ఈ పోరాటం కలిగిందండి, కలుగుతాడని తెలీదా? అజ్ఞానం. దేవుడు చూసుకుంటాడులే, అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడు, చూసుకుంటాడులే. తలుపు అయింది నీది, నీ నిర్లక్ష్యత, ఆ గ్రహింపలేని స్థితి. కొన్నిసార్లు అపవాది యేసుప్రభు చెప్పాడు, చక్కగా చెప్పాడు యోహాను 10:10లో. మనిషి కుమారుడు యేసుప్రభు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. కానీ అపవాది దేనికి వస్తాడంట? వాడు దొంగడంట, వాడు హంతకుడంట, వాడు నాశనం చేసేవాడంట. ఎవడు వాడు? గట్టిగా చెప్పండి, ఎవరు వాడు? దొంగ. మీ జీవితంలో ఏదైనా కోల్పోయారా? ఏదో దొంగిలించబడిందా? వాడు తీసుకుని పోయాడు, పోయి కంప్లైంట్ ఇచ్చి దోచుకుంటారా, తిరిగి సంపాదించుకుంటారా. పట్టబడినప్పుడు 7 రెట్లు తిరిగి అవ్వాలంట, బైబిల్లో తెలియజేయబడుతుంది. 7 రెట్లు అవ్వాలంట, తీసుకుని మాత్రం ఇష్టం కాదు. అగైన్ కమింగ్ బ్యాక్. దొంగ, వాడు హంతకుడు. ఏమైనా చచ్చిపోయా? మీ ఇంట్లో ఏమైనా చచ్చాయా? మనసులో ఏమైనా చచ్చిందా? పేరుకి భార్యాభర్తలు, కానీ మనసులో చచ్చిపోయింది. నో లవ్. ఎవడు వాడు చంపింది? వాడు చంపాడు. ఆయన మీద నేరం వద్దు, ఆమె మీద నేరం వేయొద్దు. వాడు దోచుకుని కుటుంబాన్ని నాశనము చేసి, ఎందుకంటే చివరి టైటిల్ ఆడిది ఏంటి? నాశనము. నీ కష్టార్జితము, నీ ప్రయాస నాశనం చేసిపోతున్నాడు. వాట్ ఆర్ యు డూయింగ్? పోరాడు. నువ్వు పోరాడకుండా దేవుడు ఏం చేయలేడు. నువ్వు పోరాడతానికి సాదృశ్యం ఏంటంటే, మొదటిగా ప్రభువా నీ యేసయ్యని పిలుస్తాం, నీ రక్షకుడు, నీ వీరుడు, నీ రాజుని ఆయనను పలుకుతామే. నువ్వు పోరాటంలో తీసే మొదటి అడుగు. ఇది మనం పోరాడేది ప్రార్థనలో ఏమైనా జరుగుతుందండి. నమ్మేవారు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నిజంగా నమ్ముతున్నారా?